నేను 12 ఏళ్ల పిల్లలు ఉన్నప్పటి నుంచి కూడా నేను ఇనుప సామాను మిషన్లు ఇంజన్లు అంటే నాకు చాలా ప్రేమ. ఇంకా దాని మీద చేసుకుంటా వీడికి వచ్చిన. నాకు పిల్లలు దాదాపు 50 మంది ఉన్నారంతా. నా మన్మళ్ళు, ముని మన్మళ్ళు, నా కొడుకు పిల్లలు, నా బిడ్డ పిల్లలు. దీని మీద ఆధారంతో మా నాయన ఇచ్చిందేమో 40 సెంట్లు. ఆ 40 సెంట్ల మీద ఒక 16 ఎకరాల పొలం సంపాదించుకున్నా. ఇంతమంది బతికి అంత తల్లుల పిల్లలు కష్టపడి తయారు చేసుకున్నాము. దేవుని దయ వల్ల బాగా ఉండము. ఈ ఇంజను పాత సామాన్లు కొనుక్కొని బోర్డు చేసుకొని తయారు చేసుకుని ఇంకా ఈ ఫ్రేము, బాక్సు, గీక్సు అంతా తయారు చేసుకొని హైడ్రాలిక్, డ్రిఫ్ట్ అటు నుంచి ఆ మందు పంపు కూడా తయారు చేసుకున్నా. పాత సామాన్లలో తెచ్చుకొని దాంతో మందు కూడా కొడుతుండము. గొర్రు తయారు చేసిన మనిషి ఇతనం వేయాల్సిన పని లేదు. అండ్ మనిషి మందు వేయాల్సిన పని లేదు. డబ్బాలకు వస్తే అదే వేస్తుంది ఉంది తయారు ఉంది కళ్ళంలో. ఇంకా ఆడ నుంచి ట్రాలీ తయారు చేసుకున్నా. ట్రాలీ కూడా సామాన్లు అవి ఇవి తెచ్చుకొని ట్రాలీ తయారు చేసుకున్నా. ట్రాలీ ఏమన్నా పని పడితే పొలం పని ఎరువు తోలుకుంటా బండితోటే. ఇంకా ఆడ నుంచి ఏమన్నా పని పడితే కూలీలు కసేని కడవాలంటే కూర్చోబెట్టుకుపోతా, తోలుకొస్తా. ఏమన్నా నాది పంట ఉంటే వేసుకొచ్చుకుంటా ఇంటికి. ఆ పనులు చెప్పుకుంటా. దీన్ని తయారు చేసుకొని దీని పేరు భారతీయుడు అని పెట్టుకున్నాను. మినీ ట్రాక్టరు. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది పెద్ద రిపేరీ కూడా రాదు. ఒకవేళ రిపేరీ వచ్చినా ఆటో మెకానిక్ రిపేర్ చేయగలుగుతాడు. మనమే చేయాలని ఏమీ లేదు. ఇది చేసేటప్పుడే తెలివితో చేసుకున్నాం కానీ దీని రిపేరీ కూడా ఏం పెద్దగా లేదు. ఒకసారి ఆత్మకూరుకు వస్తుంటే పోలీసు వాళ్ళు టిఫిన్ చేస్తుండారు. నేను పోయిన తర్వాత నేను ఏదో టిఫిన్ చేస్తుంటే ఆకలి అవుతుండే. తిని వచ్చినాక అంత చుట్టుకుని చూసి కొత్త బండి కదా, పోలీసు వాళ్ళు ఉండి అంత బాగుంది ఎవరు చేసినట్టు నేను చేసిన అంటే దీని పేరేమి అన్నారు. ఇటు భారతీయుడు అంటే పోలీసు ఆయన ఈపు సప్పరించి ఎంత పెద్ద మాట, ఎంత మంచి మాట అంటే ఇవ్వయాను. భారతీయుడు ఉంటున్నాడు నువ్వు సాహెబు అన్నాడు. ఓయా నేను భారతీయుడినే. భారతదేశంలో ఉంటే భారతీయుడు కాక ఏమవుతా, పాకిస్తాన్ పడుతానా నేను. ఎకరానికి 1/2 లీటర్ డీజిల్ తాగుతుంది ఇంజన్. ఒక రోజుకు వచ్చేసి 4.5-5 ఎకరాల వరకు సేద్యం చేసుకుంటా. ఆడ నుంచి మందు దీంతోనే కొట్టుకుంటా. ఆడ నుంచి పూర్తి దాన్ని ఏమన్నా ఎరువు, దుమ్ము, మందు తోలకాలంటే దీనికి ట్రాయల్ తయారు చేసుకున్నా, దాంతోనే తోలుకుంటా. 3/4 లీటర్తో 1 ఎకరా సేద్యం చేస్తుంది. అది పెద్ద పని. అది 1 ఎకరా సేద్యము 3/4 లీటర్తో 1 ఎకరా సేద్యం చేస్తుంది. ఇక మామూలు మన ట్రాక్టర్కి అయితే 2.5 లీటర్ కావాలి. 5 జాన్ల బెత్తడి ఎద్దులు, బలమైన ఎద్దులు, అంత బలం. 5 జాన్ల బెత్తడి ఎద్దులైనా కానీ పొద్దుకులు పోవి. ఆ బలువు తీసుకొని ఇది పొద్దుముకులు పోతుంది. 80-90 వేలు ఖర్చు వచ్చింది. అప్పుడు ఇంత పెట్టుకుంటూ వస్తే కాని రాలే. ట్రాక్టర్ను కాజమ్య గారు తన ఆలోచన చేసి సొంతంగా తయారు చేసినారు. ఈ ట్రాక్టర్తో రైతుకి ఎంతో ఆదాయం ఉంది. ఈయనకు ఇప్పుడు వయస్సు 82 సంవత్సరాలు. కాబట్టి ఈయనకు సహకరించినట్ల ఇంజనీర్లు ఈయన చదువు లేదు, ఏం లేదు. మూడతనంతో తన సొంత తెలివితో అయినా ఈ పరికరాలను తయారు చేస్తున్నాడు. కాబట్టి మన దేశానికి ఎంతో సహకరించాలంటే ఇటువంటి వాళ్ళు ముందుకొచ్చి ఇంజనీర్లుగా తయారు చేసి మాకు రైతులకు సహకరిస్తే ఇటువంటి ట్రాక్టర్లు తయారు చేసి సబ్సిడీలను లేకపోతే ఏ రూపంలో మాకు ట్రాక్టర్లు చిన్నకారు రైతులకు అందజేస్తే అందరము లాభాల పట్ల నడుస్తామని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.